ఎపిసోడ్ 3 ఆదికాండము 2వ అధ్యాయంలో మనం 3 విషయాలు తెలుసుకోబోతున్నాం. దేవుడు నరుడిని తన స్వహస్తాలతో తన స్వరూపముతో సృజించి జీవమునిచ్చినట్లు మనకు అక్కడ కనబడుతుంది. అలాగే దేవుడు ఒక చక్కటి గృహము ఏర్పాటు చేసి నరుడిని ఆ గృహంలో పెట్టారు. ఆ గృహమునే ఏదైనా వనము అని మనం పిలుస్తాం. అందులో నరుడికి కావాల్సిన ప్రతి ఆహారమును దేవుడు ఏర్పాటు చేశారు. అలాగే దేవుడు ఒక సాటి అయిన సహకారిగా స్త్రీని నరుడు ప్రక్కటి ఎముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీని సృజించినట్లు మనకి అక్కడ కనపడుతుంది. అలాగే ఈ 2వ అధ్యాయంలో నాకు ఒక్క విషయం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటంటే ఒక్క నరుడు అంత పెద్ద ఏదైనా మనకి నీరు ఎలా వేసేవారు, భూమిలో నుండి ఆవిరి వచ్చి అక్కడున్న ప్రతి మొక్కలకు చెట్లకు నీరు పోసేదంట. చూసారా దేవుడు సృష్టి ఎంత చక్కగా ఉందో.